డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం ఆగస్టు 28, 2025. దేవుని నుండి ఒక సూచన. కీర్తన 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈనాటి దైవాంశము గాఢాంధకారపు లోయ. యెషయా 50:10. వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. గాఢమైన చీకటితో నిండిన లోయను గాఢాంధకారపు లోయ అంటాం. దేవుడు తన యందు భయభక్తులు గల వారిని కాపాడుతూ నడిపిస్తాడు. ఎట్టి కష్ట పరిస్థితుల్లోనైనా తనను ఆశ్రయించిన వారిని శ్రద్ధగా చూసుకుంటాడు. అందువలననే ఆయనను ఆశ్రయించిన వారు గాఢాంధకారం తమను కమ్ముకున్నా సరే, ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా సరే భయపడరు. దేవుడు తమ ప్రక్కనే ఉండి తమను సురక్షితంగా ఉంచుతాడని విశ్వసిస్తారు. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని మత్తయి 28:20లో ఆయన చెప్పినాడు. యెహోషువ 1:9లో నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును అని వాగ్దానం ఇచ్చాడు. కీర్తన 56:3 ప్రకారం మనకు భయము సంభవించు దినమున దేవుని ఆశ్రయించాలి. 2 తిమోతి 1:7 ప్రకారం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని ఆయన ద్వితీయోపదేశకాండము 31:6 ద్వారా అభయమిస్తున్నాడు. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి అని దావీదు మహారాజు కీర్తనలు 139, 11, 12 వచనములలో దేవునితో పలుకుటను మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన 27:1. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? దేవుడు మనల దీవించి గాఢాంధకారపు లోయలో సంచరించినను మనకు తోడై ఉండునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మేము గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడక ఉండునట్లు నీ దుడ్డు కర్రయు నీ దండమును మమ్మును ఆదరించినట్లు నీ కృప మాకు దయచేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.